ఒకవేళ నీవు నిజంగా శక్తివంతుడవ్వాలనుకుంటే ఒక కఠిన సత్యం విను. ప్రతి విషయం కుటుంబానికి చెప్పడం బాధ్యత కాదు. చాలాసార్లు అది రణనీతిపరమైన తప్పవుతుంది. అవును, కుటుంబం ముఖ్యమే, కానీ శక్తి, భావోద్వేగాలు ఎప్పుడూ కలిసి నడవవు. ఈరోజు మనం మాట్లాడబోయేది 7 అలాంటి విషయాల గురించి. వాటిని ఎప్పుడూ కుటుంబంతో చెప్పకు. ఇది ద్వేషం కాదు, ఇది మీ కుటుంబం క్షేమం కోసమే. నికోలో మాకియావెల్లి సత్తా ఆటలో ఒక విషయం స్పష్టంగా చూశాడు. నీవు ఎవరిని అత్యంత విశ్వాసపాత్రుడిగా భావిస్తావో వారే అజ్ఞాతంగా నీ అతిపెద్ద బలహీనతగా మారవచ్చు. ఎందుకంటే భావోద్వేగాలు తర్కం కంటే ఎక్కువగా ఉంటాయి. కుటుంబం నిన్ను సురక్షితంగా చూడాలనుకుంటుంది, గొప్పవాడిగా కాదు. మొదటి విషయం, నీ పెద్ద యోజనలను ఎప్పుడూ ముందుగా పంచుకోకు. ఎందుకంటే చాలామంది నీ సామర్థ్యం ఆధారంగా కాకుండా తమ భయం ఆధారంగా సలహాలిస్తారు. ఇది రిస్క్ తీసుకోకు, ఇంత పెద్దగా ఆలోచించకు, సర్కారీ ఉద్యోగమే బాగుంటుంది. వారు నిన్ను కాపాడాలనుకుంటారు, కానీ చాలాసార్లు ఆ కాపాడటమే నీ ఎగరడాన్ని అడ్డుకుంటుంది. యోజన బలంగా అయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండు. ఫలితాలను చూపించు, ప్రక్రియను కాదు. రెండవ విషయం, నీ అసలు బలహీనతలను. ప్రతి మనిషిలో కొన్ని భయాలు, అసురక్షిత భావనలు ఉంటాయి. నీవు భారీగా నీ బలహీనతలను బయటపెడితే అవి అజ్ఞాతంగా నీ గుర్తింపుగా మారిపోతాయి. కుటుంబ సభ్యులు కూడా మనుషులే. వాదనల సమయంలో, కోపంలో, పోలికల్లో ఆ బలహీనత మళ్లీ ముందుకు వచ్చే అవకాశముంది. నీ బలహీనతలపై పనిచేయి, వాటిని ప్రజల ముందు పెట్టకు. మూడవ విషయం, నీ పూర్తి ఆదాయం, ఆస్తి వివరాలు. వినడానికి కఠినంగా అనిపిస్తుంది, కానీ సత్యం. డబ్బు భావోద్వేగాలను మారుస్తుంది. నీవు చాలా సంపాదిస్తున్నావంటే అపేక్షలు పెరుగుతాయి, తక్కువ సంపాదిస్తున్నావంటే పోలికలు పెరుగుతాయి. సమతుల్య సమాచారం ఇవ్వు, పూర్తి లెక్కలు కాదు. శక్తి ఎప్పుడూ కొంత మసకగా ఉండాలి. నాలుగవ విషయం, నీ సంబంధాల లోతైన వివరాలు. ప్రతి గొడవ, ప్రతి ఆకర్షణ, ప్రతి వ్యక్తిగత విషయం కుటుంబంతో పంచుకోకు. ఈరోజు ఎవరితోనో కోపంగా ఉన్నావు, రేపు క్షమిస్తావు, కానీ నీవు సృష్టించిన ప్రతికూల ఇమేజ్ వారి మనస్సులో శాశ్వతంగా ఉండవచ్చు. నీవు ముందుకు వెళ్ళిపోతావు, వారు కాదు. నీ వ్యక్తిగత ప్రపంచంలో కొంత భాగాన్ని ఎప్పుడూ వ్యక్తిగతంగానే ఉంచు. ఐదవ విషయం, నీ ప్రతి రణనీతి. నీవు జీవితంలో ముందుకు వెళ్తున్నావు, నెట్వర్క్ తయారు చేస్తున్నావు, స్మార్ట్గా ఆడుతున్నావు. అయితే ప్రతి అడుగు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం కాని విషయాన్ని మనుషులు తప్పుగా భావిస్తారు. భారీగా వివరణలు ఇవ్వడం నీ శక్తిని ఖర్చు చేస్తుంది. రణరీతిపరులు శబ్దం లేకుండా పనిచేస్తారు. ఆరవ విషయం, నీలోని ప్రతి కోపం. కుటుంబం ముందు భారీగా భావోద్వేగ విస్ఫోటనాలు నీ ఇమేజ్ను బలహీనపరుస్తాయి. చిన్న విషయానికి కూడా పగిలిపోతే నిన్ను స్థిరంగా భావించరు. స్థిరమైన వ్యక్తి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. నీ భావోద్వేగాలను అనుభవించు, కానీ వాటిని నియంత్రిత రూపంలో వ్యక్తపరచు. ఏడవది మరియు అతి ముఖ్యమైనది, నీ చివరి చరమ ఆట. జీవితంలో కొన్ని నిర్ణయాలు నీవు ఒంటరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త నగరం, కొత్త కెరియర్, కొత్త రిస్క్. ముందుగా అనుమతి వెతికితే భయం వస్తుంది, ఫలితాలు చూపిస్తే గౌరవం వస్తుంది. ద ప్రిన్స్లో ఒక గాఢమైన బోధన. నాయకుడు ప్రతి భావనను పంచుకోకూడదు. నాయకుడు దిశ చూపిస్తాడు, ప్రతి సందేహాన్ని కాదు. ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోకు. ఇది కుటుంబం నుండి దూరం చేయమని కాదు. ఇది భావోద్వేగ పరిపక్వత గురించిన సలహా. కుటుంబం నిన్ను ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది, కానీ వారు నీ ఆశయాన్ని జీవించలేరు. వారు తమ పరిమితుల నుండి సలహా ఇస్తారు. నీవు నీ దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలి. నీవు ప్రతి ఆలోచన, ప్రతి భయం, ప్రతి యోజనను పంచుకుంటూ ఉంటే నీ గుర్తింపు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఏర్పడుతుంది. ఇతరుల అభిప్రాయాలపై గుర్తింపు నిర్మించుకునేవాడు ఎప్పటికీ స్వతంత్రుడు కాలేడు. శక్తి అంటే ఎంపిక. ఏది పంచుకోవాలి, ఏది ఆపి ఉంచాలి, ఎవరికి చూపించాలి, ఎవరి నుండి దాచాలి. గుర్తుంచుకో, మౌనం చాలాసార్లు మోసం కాదు, రక్షణ. దూరం చాలాసార్లు గర్వం కాదు, రణనీతి. సరిహద్దులు చాలాసార్లు కఠినత కాదు, ఆత్మగౌరవం. కాబట్టి తర్వాత నీకు అనిపించినప్పుడు అంతా చెప్పేయాలి అని ఆగు, ఆలోచించు. ఇది పంచుకోవడం నన్ను బలపరుస్తుందా లేక బలహీనపరుస్తుందా? బలపరిస్తే చెప్పు, బలహీనపరిస్తే మౌనంగా ఉండు. ఎందుకంటే చివరికి శక్తి వారి దగ్గరే ఉంటుంది. తమ కథను పూర్తిగా అందరి ముందు తెరవని వారి దగ్గరే. కుటుంబాన్ని ప్రేమించు, గౌరవించు, కానీ నీ జీవిత దిశను నీవే నిర్ణయించుకో. గుర్తుంచుకో, ప్రతి సత్యాన్ని చెప్పడం పరిపక్వత కాదు. సరైన సత్యాన్ని సరైన సమయంలో చెప్పడమే రణనీతి.
ఒకవేళ నీవు నిజంగా శక్తివంతుడవ్వాలనుకుంటే ఒక కఠిన సత్యం విను. ప్రతి విషయం కుటుంబానికి చెప్పడం ఇమాందారీ కాదు. చాలాసార్లు అది రణనీతిపరమైన తప్పు అవుతుంది. అవును, కుటుంబం ముఖ్యమే, కాని శక్తి, భావోద్వేగాలు ఎప్పుడూ కలిసి నడవవు. ఈరోజు మనం మాట్లాడబోయేది 7 అలాంటి విషయాల గురించి. వాటిని ఎప్పుడూ కుటుంబంతో చెప్పకు. ఇది ద్వేషం కాదు, ఇది బుద్ధిమత్తు. నికోలో మాకియావెల్లి సత్తా ఆటలో ఒక విషయం స్పష్టంగా చూశాడు. నీవు ఎవరిని అత్యంత విశ్వాసపాత్రుడిగా భావిస్తావో వారే అజ్ఞాతంగా నీ అతిపెద్ద బలహీనతగా మారవచ్చు. ఎందుకంటే భావోద్వేగాలు తర్కం కంటే ఎక్కువగా ఉంటాయి. కుటుంబం నిన్ను సురక్షితంగా చూడాలనుకుంటుంది, గొప్పవాడిగా కాదు. మొదటి విషయం, నీ పెద్ద యోజనలను ఎప్పుడూ ముందుగా పంచుకోకు. ఎందుకంటే చాలామంది నీ సామర్థ్యం ఆధారంగా కాకుండా తమ భయం ఆధారంగా సలహాలిస్తారు. ఇంత పెద్దగా ఆలోచించకు, సర్కారీ ఉద్యోగమే బాగుంటుంది. వారు నిన్ను కాపాడాలనుకుంటారు, కాని చాలాసార్లు ఆ కాపాడటమే నీ ఎగరడాన్ని అడ్డుకుంటుంది. యోజన బలంగా అయ్యే వరకు నిశ్శబ్దంగా ఉండు. ఫలితాలను చూపించు, ప్రక్రియను కాదు. రెండవ విషయం, నీ అసలు బలహీనతలను. ప్రతి మనిషిలో కొన్ని భయాలు, అసురక్షిత భావనలు ఉంటాయి. నీవు భారీగా నీ బలహీనతలను బయటపెడితే అవి అజ్ఞాతంగా నీ గుర్తింపుగా మారిపోతాయి. కుటుంబ సభ్యులు కూడా మనుషులే. వాదనల సమయంలో, కోపంలో, పోలికల్లో ఆ బలహీనత మళ్లీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. నీ బలహీనతలపై పనిచేయి, వాటిని ప్రజల ముందు పెట్టకు. మూడవ విషయం, నీ పూర్తి ఆదాయం, ఆస్తి వివరాలు. వినడానికి కఠినంగా అనిపించినా సత్యం. డబ్బు భావోద్వేగాలను మారుస్తుంది. నీవు చాలా సంపాదిస్తున్నావంటే అపేక్షలు పెరుగుతాయి. తక్కువ సంపాదిస్తున్నావంటే పోలికలు పెరుగుతాయి. సమతుల్య సమాచారమివ్వు, పూర్తి లెక్కలు కాదు. శక్తి ఎప్పుడూ కొంత మసకగా ఉండాలి. నాలుగవ విషయం, నీ సంబంధాల లోతైన వివరాలు. ప్రతి గొడవ, ప్రతి ఆకర్షణ, ప్రతి వ్యక్తిగత విషయం కుటుంబంతో పంచుకోకు. ఈరోజు ఎవరితోనో కోపంగా ఉన్నావు, రేపు క్షమిస్తావు, కానీ నీవు సృష్టించిన ప్రతికూల ఇమేజ్ వారి మనసులో శాశ్వతంగా ఉండవచ్చు. నీవు ముందుకు వెళ్ళిపోతావు, వారు కాదు. నీ వ్యక్తిగత ప్రపంచంలో కొంత భాగాన్ని ఎప్పుడూ వ్యక్తిగతంగానే ఉంచు. ఐదవ విషయం, నీ ప్రతి రణనీతి. నీవు జీవితంలో ముందుకు వెళుతున్నావు, నెట్వర్క్ తయారు చేస్తున్నావు, స్మార్ట్గా ఆడుతున్నావు, అయితే ప్రతి అడుగు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం కాని విషయాన్ని మనుషులు తప్పుగా భావిస్తారు. భారీగా వివరణలివ్వడం నీ శక్తిని ఖర్చు చేస్తుంది. రణనీతిపరులు శబ్దం లేకుండా పనిచేస్తారు. ఆరవ విషయం, నీలోని ప్రతి కోపం. కుటుంబం ముందు భారీగా భావోద్వేగ విస్ఫోటనాలు నీ ఇమేజ్ను బలహీనపరుస్తాయి. చిన్న విషయానికి కూడా పగిలిపోతే నిన్ను స్థిరంగా భావించరు. స్థిరమైన వ్యక్తి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. నీ భావోద్వేగాలను అనుభవించు, కాని వాటిని నియంత్రిత రూపంలో వ్యక్తపరచు. ఏడవ విషయం, అతి ముఖ్యమైనది, నీ చివరి చరమ ఆట. జీవితంలో కొన్ని నిర్ణయాలు నీవు ఒంటరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త నగరం, కొత్త వృత్తి, కొత్త రిస్క్. ముందుగా అనుమతి వెతికితే భయం వస్తుంది, ఫలితాలు చూపిస్తే గౌరవం వస్తుంది. ద ప్రిన్స్లో ఒక గాఢమైన బోధన: నాయకుడు ప్రతి భావనను పంచుకోకూడదు. నాయకుడు దిశ చూపిస్తాడు, ప్రతి సందేహాన్ని కాదు. ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోకు. ఇది కుటుంబం నుండి దూరం చేయమని కాదు. ఇది భావోద్వేగ పరిపక్వత గురించిన సలహా. కుటుంబం నిన్ను ప్రేమిస్తుంది, కానీ వారు నీ ఆశయాన్ని జీవించలేరు. వారు తమ పరిమితుల నుండి సలహా ఇస్తారు. నీవు నీ దృష్టితో నిర్ణయాలు తీసుకోవాలి. నీవు ప్రతి ఆలోచన, ప్రతి భయం, ప్రతి యోజనను పంచుకుంటూ ఉంటే నీ గుర్తింపు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఏర్పడుతుంది. ఇతరుల అభిప్రాయాలపై గుర్తింపు నిర్మించుకునేవాడు ఎప్పటికీ స్వతంత్రుడు కాలేడు. శక్తి అంటే ఎంపిక. ఏది పంచుకోవాలి, ఏది ఆపి ఉంచాలి, ఎవరికి చూపించాలి, ఎవరి నుండి దాచాలి. గుర్తుంచుకో, మౌనం చాలాసార్లు మోసం కాదు, రక్షణ. దూరం చాలాసార్లు గర్వం కాదు, రణనీతి. సరిహద్దులు చాలాసార్లు కఠినత కాదు, ఆత్మగౌరవం. కాబట్టి తర్వాత నీకు అనిపించినప్పుడు అంతా చెప్పేయాలి అని,
ఆగు, ఆలోచించు. ఇది పంచుకోవడం నన్ను బలపరుస్తుందా లేక బలహీనపరుస్తుందా? బలపరిస్తే చెప్పు, బలహీనపరిస్తే మౌనంగా ఉండు. ఎందుకంటే చివరికి శక్తి వారి దగ్గరే ఉంటుంది, తమ కథను పూర్తిగా అందరి ముందు తెరవని వారి దగ్గర. కుటుంబాన్ని ప్రేమించు, గౌరవించు, కానీ నీ జీవిత దిశను నీవే నిర్ణయించు. గుర్తుంచుకో, ప్రతి సత్యాన్ని చెప్పడం పరిపక్వత కాదు, సరైన సత్యాన్ని సరైన సమయంలో చెప్పడమే రణనీతి. ఇప్పుడు గాఢమైన పొరకు సిద్ధపడు. ఇది కేవలం ఏమి చెప్పకూడదనే విషయం కాదు, ఎందుకు చెప్పకూడదో అర్థం చేసుకోవడం. కుటుంబం నీ శత్రువు కాదు, కానీ వారు భావోద్వేగపరులు. భావోద్వేగాలు ఎప్పుడూ రణనీతిపరంగా ఉండవు. నికోలో మ్యాకియావెల్లీ సత్తా ఆటలో చూశాడు. అతిపెద్ద ప్రమాదం స్పష్ట శత్రువు నుండి కాదు, అజ్ఞాత జోక్యం నుండి వస్తుంది. కుటుంబం తరచూ ప్రేమ పేరుతో జోక్యం చేసుకుంటుంది. 8వ సూత్రం: నీ ప్రతి ఆశయం పరిమితిని చెప్పకు. నీవు చాలా పెద్దగా ఆలోచిస్తున్నావంటే అందరికీ నీవు ఎక్కడికి చేరాలనుకుంటున్నావో చెప్పకు. ఎందుకంటే మనుషులు నిన్ను నీ ప్రస్తుత స్థితితో పోల్చి చూస్తారు. నీవింకా చిన్నవాడివిగా ఉండి చాలా పెద్ద లక్ష్యం చెప్తే వారు నిన్ను అవ్యవహారికుడిగా భావిస్తారు. నెమ్మదిగా ఫలితాలు చూపించు, తరువాత లక్ష్యం స్వయంగా మాట్లాడుతుంది. 9వ సూత్రం: నీ తులనాత్మక బాధను చూపించకు. కుటుంబం నిన్ను ఎవరితోనో పోలుస్తుందనిపిస్తే ప్రతిసారీ నీ గాయాన్ని చూపించకు. తులనా భావోద్వేగ ఆట. నీవు ప్రతిస్పందిస్తే ఆ ఆట కొనసాగుతుంది. నిశ్శబ్దంగా ఉండు, పనిచేయి. తులనను ఫలితాలతో ముగించు. 10వ సూత్రం: ప్రతి అసమ్మతిని యుద్ధంగా మార్చకు. కుటుంబంలో భేదాభిప్రాయాలుంటాయి, ఆలోచనలు వేరుగా ఉంటాయి. ప్రతిసారీ నీవు సరైనవాడవని నిరూపించాలనుకుంటే శాంతిని కోల్పోతావు. ప్రతి యుద్ధం గెలవడం అవసరం కాదు, దిశ నిర్ణయించడమే అవసరం. రణనీతిపరుడు రవాలన కంటే ఫలితాలపై దృష్టి పెడతాడు. ఇప్పుడు గాఢంగా వెళదాం. కుటుంబంతో అతిపెద్ద ప్రమాదం ఏమిటి? భావోద్వేగ బ్లాక్మెయిల్. మేము నీకోసం ఎంతో చేశాము, నీవు మారిపోయావు, ముందులాగా లేవు. నీవు ప్రతిసారీ అపరాధ భావనతో నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితం నీది కాదు. గౌరవముంచు, కృతజ్ఞత ఉంచు, కాని అపరాధ భావనతో నడవకు. ద ప్రిన్స్లో గాఢమైన బోధన: నాయకుడు తన దిశను ఇతరుల భావోద్వేగ ఒత్తిడితో మార్చకూడదు. ఇప్పుడు అతి ప్రమాదకరమైన బిందువు: నీ ప్రతి సమస్యకు పరిష్కారం కుటుంబం నుండి వెతకకు. ఎందుకంటే అందులో ఆధారపడటం పుడుతుంది. ప్రతి నిర్ణయంలో బయటి అనుమతి వెతుకుతుంటే ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది. కొన్నిసార్లు నిశ్శబ్దంగా నిర్ణయం తీసుకో. బాధ్యత నీవే తీసుకో. ఫలితాలు నీవే అనుభవించు. ఇక్కడే పరిపక్వత పుడుతుంది. ఇప్పుడు చివరి గాఢమైన మాట: నీ చివరి రణనీతి గుర్తింపును ఎప్పుడూ పూర్తిగా బయటపెట్టకు. ప్రతి మనిషిలో ఒక కోర్ ఉంటుంది. అతని అసలు ఆలోచన, గాఢ యోజన, వ్యక్తిగత దృష్టి. దాన్ని పూర్తిగా బయటపెడితే మనుషులు నిన్ను చదివేస్తారు. చదివేసిన వాణ్ణి ప్రభావితం చేయడం సులభమవుతుంది. కొంత మసగ ఉండనివ్వు, కొంత రహస్యముండనివ్వు. తప్పుగా అర్థం చేసుకోకు. ఇది దూరం చేయడం కాదు, ఇది సరిహద్దులు నిర్మించడం. నీవు ప్రేమించవచ్చు, గౌరవించవచ్చు, కలిసి ఉండవచ్చు, కానీ నీ దిశ, నీ గుర్తింపు, నీ చివరి ఆట ఎప్పుడూ నీ నియంత్రణలోనే ఉండాలి. గుర్తుంచుకో, కుటుంబం నిన్ను సురక్షితంగా చూడాలనుకుంటుంది, కానీ గొప్పవాడవ్వడానికి కొన్నిసార్లు అసురక్షిత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నీవు ప్రతిసారీ అనుమతి తీసుకుంటే నీవు పరిమితుడవవుతావు. నీవు నిశ్శబ్దంగా ముందుకు వెళితే ఒకరోజు ఫలితాలు అందరికీ కనిపిస్తాయి. కాబట్టి తరువాత నీవు ఏదైనా పెద్దగా ఆలోచిస్తున్నప్పుడు అందరితో సలహా తీసుకోకు. నీకు గాయమైనప్పుడు ప్రతిసారీ బయటపడి ఏడవకు. నీవు గెలుపు యోజన చేస్తున్నప్పుడు ప్రతి అడుగు చెప్పకు. రణనీతిలో మౌనం బలహీనత కాదు, శక్తి. చివరిగా గుర్తుంచుకో, ప్రేమ బహిరంగంగా ఉండవచ్చు, కానీ ఆశయం వ్యక్తిగతంగా ఉండాలి. గౌరవం పంచుకోవచ్చు, కానీ దిశ నీదే ఉండాలి. తన దిశను తానే నిర్ణయించేవాడే జీవితంలో నిజంగా ముందుకు వెళతాడు. ఇప్పుడు ప్రశ్న ఇది: నీవు ప్రతి విషయం చెప్పి తేలికగా అవుతావా, లేక కొన్ని విషయాలు ఆపి బలపడతావా? నీవు ఇక్కడి వరకు వచ్చావంటే నీవు సత్యం నుండి పారిపోవాలనుకోవట్లేదు.
ఇప్పుడు చివరి అతి గాఢమైన అతి ప్రమాదకరమైన అతి పరిపక్వమైన పొర విను. కుటుంబం నుండి ఏమి దాచాలనేది అసలు ప్రశ్న కాదు. అసలు ప్రశ్న, నీవు నీ జీవితాన్ని ఏ స్థాయిలో జీవించాలనుకుంటున్నావు? భావోద్వేగ స్థాయిలోనా లేక రణనీతి స్థాయిలోనా? నికోలో మ్యాకియావెల్లి ఎప్పుడూ తన ప్రజలను ద్వేషించమని చెప్పలేదు. అతను ఇలా అర్థం చేసుకున్నాడు: ప్రతి సంబంధం శక్తి ధారణ నియమాలతో ప్రభావితమవుతుంది. నీవు ప్రతిసారీ నీ ఆలోచన యోజన సందేహాన్ని బయటపెడితే నీవు దిశ ఇవ్వవు, దిశ అడుగుతావు. దిశ అడిగేవాడు నాయకత్వం చెయ్యడు. ఇప్పుడు చివరి 4 సూత్రాలు విను. నీ మానసిక స్వతంత్రాన్ని కాపాడుకో. కుటుంబం సలహా ఇస్తుంది, భయంతో, అనుభవంతో, ప్రేమతో. కానీ నీ భవిష్యత్తు వారి పరిమితులతో నిర్ణయించబడకూడదు. అందరి మాట విను, నిర్ణయం నీదే తీసుకో. ఇదే పరిపక్వత. అపరాధ భావనలో నిర్ణయాలు తీసుకోకు. మేము కోసం ఆగు, ఇంత దూరం వెళ్లకు, ఇంత రిస్క్ ఎందుకు? నీవు ప్రతిసారీ భావోద్వేగ ఒత్తిడికి తలవంచితే నీ గుర్తింపు క్రమంగా కరిగిపోతుంది. గౌరవం అపరాధ భావన వేరువేరు. గౌరవముంచు, కాని దిశ వదులుకోకు. విజయం రాకముందే ప్రకటన చెయ్యకు. నీవు ఏదైనా పెద్దగా చెయ్యబోతున్నప్పుడు దాన్ని శబ్దం చెయ్యకు. నిశ్శబ్దంగా పనిచెయ్యి. నిశ్శబ్దంగా నిర్మించు. నిశ్శబ్దంగా సిద్ధపడు. ఫలితాలు రానివ్వు. ఫలితాలు మాట్లాడినప్పుడు వ్యతిరేకత కూడా నిశ్శబ్దమవుతుంది. నీ చివరి ఆట ఎప్పుడూ వ్యక్తిగతంగానే ఉంచు. ప్రతి జీవితంలో కొన్ని నిర్ణయాలు నిర్ణయాత్మకమైనవి. వృత్తి మార్చడం, నగరం మార్చడం, సంబంధం వదిలేయడం, రిస్క్ తీసుకోవడం. ఈ నిర్ణయాల ముందు చాలా గొంతులు వస్తాయి. కానీ చివరికి నీవు ఒంటరిగానే జీవించాలి, ఒంటరిగానే ఫలితాలు అనుభవించాలి. కాబట్టి చివరి నిర్ణయం లోపలి నుండి తీసుకో, బయటి గుండెల నుండి కాదు. ద ప్రిన్స్లో గాఢమైన బోధన. నాయకుడు అందరినీ సంతోషపరచడానికి బయలుదేరడు. నాయకుడు దిశ నిర్ణయిస్తాడు. నీవు ప్రతి భావనను సంతృప్తిపరచడానికి బయలుదేరితే నీవు నీలోనే అసంతృప్తిగా మిగిలిపోతావు. ఇప్పుడొక సమతుల్యం అర్థం చేసుకో. ఇది దూరం కాదు, ఇది మోసం కాదు, ఇది చతురక కాదు, ఇది సరిహద్దుల కళ. నీవు కుటుంబాన్ని ప్రేమించవచ్చు, గౌరవించవచ్చు, కలిసి ఉండవచ్చు. కానీ నీ యోజనను వ్యక్తిగతంగా ఉంచవచ్చు. నీ నిర్ణయాన్ని నీవే తీసుకోవచ్చు. మానసికంగా స్వతంత్రంగా ఉండవచ్చు. అతిపెద్ద తప్పు ఏమిటి? అందరినీ సంతోషపరచడానికి ప్రయత్నం. ఎందుకంటే చివరికి అందరినీ సంతోషపరిచేవాడు తన నుండి దూరమవుతాడు. కాబట్టి ఈరోజు ఒక నియమం నిర్ణయించు. ప్రతి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి భయం పంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి యోజన ప్రకటించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మౌనంలో బలపడతాయి. ఒకరోజు నీ ఫలితాలతో నీవు నిలబడినప్పుడు స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో, స్వతంత్రంగా, అప్పుడు అదే మనుషులు నీవు సరైంది చేశావు అంటారు. కానీ అప్పటి వరకు నీవు నీ మీద నమ్మకం ఉంచాలి. చివరి ప్రశ్న: నీవు నీ జీవితానికి దర్శకుడవవుతావా లేక ప్రేక్షకుడవవుతావా? నీవు అనుమతితో జీవిస్తావా లేక నిర్ణయంతో జీవిస్తావా? కుటుంబాన్ని ప్రేమించు, గౌరవించు, సాథివ్వు. కానీ నీ దిశను ఎప్పుడూ వదులుకోకు. ఎందుకంటే జీవితం నీదే, చివరి బాధ్యత నీదే.